హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా 14th నవంబర్ 2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్లో వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి అఫీషియల్గా ఇవాల్టి వీడియోలో 14th నవంబర్ 2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటూ ఉందాం. అందులో భాగంగా ఫస్ట్ మనం హెడ్లైన్స్ గురించి అయితే తెలుసుకుందామమ్మా. చూడండి, ఫస్ట్ నెంబర్ 1, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో 66.18% పోలింగ్. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్. బీహార్లోని దర్బాంగ్లో ఎయిమ్స్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన. కారుణ్య నియామకాలు హక్కు కాదు సుప్రీంకోర్టు. బుక్కర్ ప్రైజ్ 2024 విజేతగా సమంత హార్వే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికలలో అర్హతులే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో 66.18% పోలింగ్. హెడ్లైన్ నెంబర్ 1, జార్ఖండ్లో 43 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13th 2024 జరిగిన ఎన్నికలలో 66.18% పోలింగ్ నమోదమైంది. లోహర్దగా జిల్లాలో అత్యధికంగా 73.21% పోలింగ్ నమోదమైంది. హాజర్బాగ్లో అత్యల్పంగా 59.13% పోలింగ్ జరిగింది. వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలు. కేరళలోని వాయనాడ్ లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో 65% పోలింగ్ నమోదమైంది. ఇది గత ఏప్రిల్లో నమోదైన 74%తో పోలిస్తే 9% తక్కువ. 2019లో ఇక్కడ 80% పోలింగ్ నమోదైంది. వాయనాడ్ నుంచి ప్రస్తుతం ప్రియాంక గాంధీ పోటీతో ఉన్నారు. కేరళలోని చిలక్కర అసెంబ్లీ స్థానంలో 72.54% పోలింగ్ నమోదైంది. రాజస్థాన్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో 64.82% పోలింగ్ నమోదైంది. రామ్గఢ్లో అత్యధికంగా 71.45%, దౌసాలో అత్యల్పంగా 55.63% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో నైహాటి నియోజకవర్గంలోని బాత్పారాలో నాటు బాంబు దాడిలో టీఎంసీ కార్యకర్త మరణించారు. 6 నియోజకవర్గాల్లో 69.29% పోలింగ్ నమోదైంది. అస్సాంలోని 5 స్థానాలకు జరిగిన ఎన్నికలలో 72.96% పోలింగ్ నమోదైంది. బీహార్లోని 4 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో 52.84% పోలింగ్ నమోదైంది. కర్ణాటకలో 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 76.9% పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్లో 2 స్థానాల్లో 74% పోలింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ చౌత్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో 50.5% పోలింగ్ నమోదైంది. మేఘాలయలోని గాంబెగ్రి నియోజకవర్గంలో 90.84% పోలింగ్ నమోదైంది. గుజరాత్లోని వావులో 68% పోలింగ్ నమోదైంది. బీహార్లోని దర్బాంగ్లో ఎయిమ్స్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన. బీహార్లోని దర్బాంగ్లో ఎయిమ్స్ నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 13th 2024 శంకుస్థాపన చేశారు. మరియు 12,100 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో జన ఔషధి కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, దేశంలో వైద్యుల సంఖ్యను మరింత పెంచడమే లక్ష్యంగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల వైద్య విద్యను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో మరో 75,000 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. బుక్కర్ ప్రైజ్ 2024 విజేతగా సమంత హార్వే. బ్రిటన్ రచయిత్రి సమంత హార్వే రాసిన ఆర్బిటల్ నవల 2024 ఏడాదికి గాను బుక్కర్ ప్రైజ్ విజేతగా ఎంపికయింది. ఈ బహుమతి కింద రచయితకు 50,000 పౌండ్లు అంటే 53.65 లక్షలు అందజేశారు. పైనుంచి భూమిపై 16 సూర్యోదయాలు సూర్యాస్తమయాలను చూసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాల్లోని 6 వ్యామగోముల జీవితాల్లో ఒక రోజంతా జరిగే పరిణామాలను ఈ నవలలో ఈమె వివరించారు.
ఈ అవార్డు సాధించిన తొలి అంతరిక్ష నేపథ్య రచనగా ఆర్బిటాల్ నిలిచింది. ఈ నవలను నవంబర్ 2023లో ప్రచురించారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికలలో అర్హతులే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇద్దరికంటే ఎక్కువ సంతానం గల వ్యక్తుల స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హతలు నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లులను శాసనసభ నవంబర్ 13, 2024న ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యలో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ఎన్నికలలో పోటీకి అనర్హతలని చట్టం చేశారు. కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6% నుంచి ఇటీవల కాలంలో 1.5% తగ్గింది. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి ఇద్దరికంటే ఎక్కువ సంతానం గలవారు అనర్హులు. పురపాలక పంచాయత్ రాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లులను శాసనసభ ఆమోదించింది. సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో పనిచేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ నాల్సా అధ్యక్షుడిగా నియమితులయ్యవడంతో ఆయన స్థానంలో ఈ నియామకం జరిగింది. హర్యానాలోని హిసార్కు చెందిన జస్టిస్ సూర్యకాంత్ మే 24, 2019 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కారుణ్య నియామకాలు హక్కు కాదు సుప్రీంకోర్టు. కారుణ్య నియామకాలను సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యానం చేసింది. ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు వాటిని హక్కుగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తుల జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ హసనుద్దీన్ అమునుల్లా, జస్టిస్ అగస్టిన్ జార్క్ మసీలలో కూడిన ధర్మస్థానం నవంబర్ 13, 2024 తీర్పును వెలువరించింది. వివిధ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోనున్నది మాత్రమే కారుణ్య నియామకాలు వెనుక ఉన్న సదుద్దేశం. అందుకోసం సదురు నియామకానికి అవసరమైన నియమ నిబంధనలను వివిధిగా సంతృప్తిగా పరచాల్సి ఉంటుంది అని ధర్మస్థానం పేర్కొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా అరవింద్ సింగ్ సాహ్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా అరవింద్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఐఓసిలో పెట్రోల్ కెమికల్స్ విభాగం బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యాపారుల జాబితా 2024 ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యాపారవేత్తల పేరుతో ఫార్చ్యూన్ పత్రిక 2024 జాబితాను విడుదల చేసింది. పేరు, కంపెనీ: ఎలాన్ మస్క్, టెస్లా మరియు స్పేస్ ఎక్స్; జెన్స్ హువాంగ్, ఎన్విడియా; సత్య నాదెలా, మైక్రోసాఫ్ట్; వారెన్ బఫెట్, బెర్క్షైర్ హత్వే; జామీ డిమోన్, జేపీ మార్గన్ చేజ్; టిమ్ కుక్, యాపిల్; మార్క్ జుకర్బర్గ్, మెటా; సామ్ ఆల్ట్మాన్, ఓపెన్ ఏఐ; మేరీ బర్రా, జనరల్ మోటార్స్; సుందర్ పిచాయ్, ఆల్ఫాబెట్; ముఖేష్ అంబానీ, రిలయన్స్. అమెరికాలో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ సంయుక్త సదరుదుగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే డోజ్ ప్రాజెక్ట్ లక్ష్యం. సమర్థత ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థలో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వాములు మార్పులు తెస్తారని ఆశిస్తున్న అమెరికా ప్రభుత్వ ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న $6.5 బిలియన్ దుబార్ అవినీతిని అరికడతారని, ఫెడరల్ సంస్థలను పునర్నిర్మించి ఈ ఇద్దరు అద్భుతమైన అమెరికన్లు నా పాలనకు మార్గం సిద్ధం చేస్తారని ఆశిస్తున్న సేవ్ అమెరికా ఉద్యమానికి ఈ మార్పులు తప్పనిసరి అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా రక్షణ మంత్రిగా పీట్ హెగ్సేత్ను ట్రంప్ ప్రకటించారు. అమెరికా నిఘా విభాగం CIA అధిపతిగా జాన్ రాట్క్లిఫ్ను ట్రంప్ ప్రకటించారు. భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్ను నియమించారు. పిండం ఎదుగుదలపై
మెట్ఫార్మిన్ ప్రభావం. డయాబెటీస్ నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ ఔషధాన్ని గర్భిణీలు వినియోగిస్తే పిండంపై దుష్ప్రభావం పడే ముప్పు ఉందని అమెరికాలోని బేలర్ వైద్య కళాశాల పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనానికి అమెరికా జర్నల్ ఆఫ్ గైనకాలజీ ప్రచురించింది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా జీవక్రియ రుగ్మతను దూరం చేసేందుకు మెటాఫార్మిన్ ఔషధాన్ని వాడుతారు. మహిళలకు గర్భధారణ సమయంలో మధుమేహం సంబంధిత కారణాల వల్ల కలిగే ముప్పును తగ్గించడానికి వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తుంటారు. అయితే ఈ ఔషధం పిండం ఎదుగుదలను నెమ్మదించేలా చేస్తుందని వెల్లడించారు. గర్భం దాల్చిన 13 కోతులపై ఈ పరిశోధన చేశారు. గర్భం దాల్చిన 30 రోజుల్లోపు కోతులకు వాటి బరువు ఆధారంగా ఒక్కొక్క కిలోకి 10 మిల్లీగ్రాముల చొప్పున రోజుకు 2 సార్లు పెటామార్మిన్ అందించారు. 145వ రోజున వాటికి సిజేరియన్ చేసి మెటాఫార్మిన్ ఔషధ స్థాయిలను పరిశీలించారు. మెటాఫార్మిన్ తల్లి గర్భం నుంచి గర్భస్థ శిశువులకు చెందిన మూత్రపిండాలు, కాలేయం, ప్రేగులు, మాయ, ఉమ్మినీరు, మూత్రంలో కలుస్తుందని, ఆయా అవయవాల ఎదుగుదలను నియంత్రిస్తుందని ఈ అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. 6 ఆటగాళ్లపై బీసీసీఐ నిషేధం. అండర్ 19 విభాగంలో వయసు మోసాలకు పాల్పడ్డ 6 హైదరాబాద్ ఆటగాళ్లపై బీసీసీఐ 2 ఏళ్ల నిషేధం విధించింది. ఆకుల ఛాయచంద్ర, ప్రేమ్ గోనె, అనుదీప్ జివాజీ, దివేజ్ బజాజ్, ఆదిత్య జివాజీ, చిరాగ్ యాదవ్పై నవంబర్ 4, 2024 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సో బాలల దినోత్సవం. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14న భారతదేశం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దీనినే బాల్ దివాస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆకలి సూచి 2024 ప్రకారం భారతదేశంలో 13.7% పిల్లలు ఆహార లోపాలలో బాధపడుతున్నారని, 5 ఏళ్ల లోపు పిల్లలు 35.5% మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు, 18.7% మంది ఎత్తుకు తగిన బరువు లేకుండా ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం ఇప్పటికీ భారతదేశంలో 23% బాల్య వివాహాలు జరగనున్నాయి. దేశ జనాభాలో 37% బాలలున్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం. మధుమేహం చికిత్స, నివారణ లక్షణాల గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ మధుమేహ దినోత్సవంను ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకుంటారు. 2024 థీమ్ బ్రేకింగ్ బ్యారీస్ బ్రీడింగ్ గ్యాప్స్. సో ఇది మనకి నవంబర్ 14కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫ్ డీటెయిల్స్. సో ఇది వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా కింద కామెంట్స్ వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో మనం రేపటి వీడియోలో 15th నవంబర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఫైనలీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.